ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ వారికి, కుట్ర సూత్రధారులకు వారు ఊహించని రీతిలో శిక్ష విధిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి ట్రాక్ చేసి భారత్ హతమారుస్తుందని హెచ్చరించారు. ఉగ్రవాదం ఎప్పటికీ లేకుండా అంతం చేస్తామని ప్రధాని పునరుద్ఘాటించారు. బీహార్లోని మధుబనిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న మోదీ పహల్గాం ఉగ్రదాడిపై తొలిసారి మాట్లాడారు. పహల్గాం ఘటన కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదని, భారత ఆత్మపై దాడి చేసేందుకు ముష్కరులు చేసిన దుస్సాహసమని అన్నారు. ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి వారు ఊహించని రీతిలో కఠిన శిక్ష విధిస్తామన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాంలో ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ ముష్కరులకు గట్టి హెచ్చరిక చేశారు. ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. తొలుత తన ప్రసంగం ఆరంభంలో పహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు. మోదీతో పాటు సభలోని వారంతా 1 నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు. ఉగ్రదాడి కేవలం పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదన్న ప్రధాని, భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన దుస్సాహసమని పేర్కొన్నారు. ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని, ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారని ప్రధాని గట్టిగా హెచ్చరించారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తామని యావత్ భారతీయులకు హామీ ఇస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. And punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్లో ముష్కరులు నరమేధానికి పాల్పడ్డారు. పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ కశ్మీరీ యువకుడు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు.